స్వర్ణాంధ్ర 2047 అభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా 20 సూత్రాల కార్యక్రమాలను జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని 20 సూత్రాల అమలు కార్యక్రమ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. సోమవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో 20 సూత్రాల కార్యక్రమాల అమలుపై 20 సూత్రాల కార్యక్రమాల చైర్మన్ లంకా దినకర్, జిల్లాలో అమలవుతున్న జలజీవన్ మిషన్, అమృత్ 1.0, విద్య, వైద్య, ఉపాధి హామీ శాఖలకు సంబంధించి పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య, డిఆర్ఓ నరసింహులు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. 20 సూత్రాల అమలు కార్యక్రమ చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ జలజీవన్, మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన అంశాలను నేడు సమీక్షించుకోవడం జరుగుతోందని తెలిపారు. విద్య, వైద్యం, పీఎం కిసాన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వ్యవసాయం, ఉపాధి హామీ అంశాల అమలుపై చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. ఉపాధి మెటీరియల్ కాంపోనెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్వర్ణాంధ్ర 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యున్నత స్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. మొదటి సమావేశానికి నేడు జరుగుతున్న సమావేశానికి పోల్చుకుంటే ముఖ్యమంత్రి సంకల్పించిన మేరకు నేడు ప్రగతి పథంలో నడుస్తోందని, 10 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులను సాధించామని అన్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం వికసిత్ భారత్ 2047, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో పనిచేద్దామని తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన 15 నెలల్లోనే 2019-24 మధ్య నాటి ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసం సవాళ్లను అధిగమించి వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఆనవాళ్లను చెరిపివేస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను సూపర్ డూపర్ హిట్ చేసిందన్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో విద్య మరియు వైద్య రంగాల్లో మెరుగైన ఫలితాలతో జిల్లాలో నాణ్యమైన మానవ వనరుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో సమగ్ర శిక్ష అభియాన్, పీఎం శ్రీ బడుల మౌలిక సదుపాయాల అభివృద్ధి, పీఎం పోషణ్ ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందించడం వంటి కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం, ఎన్టీఆర్ వైద్య సేవ, ఆయుష్మాన్ భారత్, 102, 104, 108 సేవలు, నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అమలు చేస్తున్న పథకాలు, సేవలపైన సమీక్ష, జలజీవన్ మిషన్, అమృత్ 1.0 మరియు 2.0 అమలు, గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు చేపట్టవలసిన కార్యక్రమాలు తదితర అంశాలపైన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులతో పునః సమీక్ష చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిఆర్ఓ నరసింహులు, డిఎం&హెచ్ఓ బాలకృష్ణ నాయక్, జడ్పీ సిఇఓ సిపిఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా విద్య, వైద్యము, త్రాగునీరుకి సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము సంబంధించినటువంటి ప్రాయోజిత పథకాలు అమలు తీరు, ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ యొక్క తిరుపతి జిల్లాలో ఈ రంగాల్లో గడిచిన 15 నెలలుగా కూటమి ప్రభుత్వంలో ప్రజలకి సేవ అందించడం ద్వారా ముందుకు వెళ్తున్నా. అందులో ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఏమన్నా ఉన్నాయంటే వాటికి సంబంధించినటువంటి అంశాలని జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వర గారు, అలాగే జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ గారు, అదేవిధంగా కమిషనర్ మౌర్య గారు, మెడికల్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీహరి గారు, అదేవిధంగా యాదవ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి నరసింహ యాదవ్ గారు, వాటితో పాటు జిల్లా రెవెన్యూ ఆఫీసర్ డిఆర్ఓ గారు, సిపిఓ గారు, ఇతర ముఖ్య అధికారులు హాజరు కావటం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా వృద్ధి సాధించాలి అనేటటువంటి సంకల్పం వారిది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా 2047 నాటికి తీర్చిదిద్ది భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి ధ్యేయము. గత 15 నెలలుగా ముఖ్యంగా 2019-24 మధ్య జరిగినటువంటి
ఆర్థిక విధ్వంసకరమైనటువంటి పాలన వ్యవస్థలు ఏవైతే నిర్వీర్యమైపోయినాయో వాటన్నిటినీ కూడా ఒక్కొక్క అంశాన్ని బాగు చేసుకుంటూ ఆ సవాళ్ళని అధిగమిస్తూ వ్యవస్థలు ఏవైతే నిర్వీర్యమయ్యాయో వాటన్నిటినీ కూడా సక్రమైనటువంటి పద్ధతిలో పనిచేసేటటువంటి విధంగా వాటిని మొత్తాన్ని కూడా తయారు చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఏదైతే ఎన్నికల ముందు వారు హామీ ఇచ్చారో ఆ హామీలని మొత్తాన్ని కూడా తీర్చే విధంగా ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చామో ఆ హామీలు నిలబెట్టుకునేటటువంటి విధంగా పాలన సాగింది. సూపర్ 6 సూపర్ డూపర్ హిట్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ సారథ్యంలో ప్రజలకి సేవ చేయాలి, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనేటటువంటి ఉద్దేశంతో పాలన సాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క తిరుపతి పార్లమెంట్ పరిధి తిరుపతి జిల్లాలో విద్య అలాగే వైద్య రంగాల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించేటటువంటి విధంగా నాణ్యమైనటువంటి మానవ వనరులుగా ఇక్కడ ఉండేటటువంటి ప్రజల్ని అభివృద్ధి చేయాలి, యువకుల్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఉద్దేశంతో డబుల్ ఇంజన్ సర్కార్ పనిచేస్తూ ఉంది. 11 జనవరి 2025న నేను మొదటిసారిగా జిల్లాకి సమీక్ష చేయడానికి రావడం జరిగింది. ఆ రోజున పిఎం ఆవాస్ యోజన, పిఎం విశ్వకర్మ, ఉపాధి హామీ, గ్రామీణ సడక్ యోజన, పిఎం సూర్యఘర్, పిఎం స్వానిధి, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, అలాగే పేదలకి గరీబ్ కళ్యాణ అన్న యోజన, ఇటువంటి కార్యక్రమాలన్నిటి మీద కూడా నాడు సమీక్ష చేయడం జరిగింది. పరిశ్రమలకు సంబంధించి సమీక్ష చేయడం జరిగింది. ఈసారి అత్యంత ప్రాధాన్యతగా విద్య వైద్య రంగాన్ని సమీక్ష చేయడానికి తీసుకుంటూ, అలాగే గతంలో చేసినటువంటి సమీక్ష తాలూకు ఈ పురోగతి ఏ విధంగా ఉంది, వాస్తవంగా చెప్పింది అర్థం చేసుకొని పనిచేస్తున్నారా లేదా అనే ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్, అమృత్కి సంబంధించినటువంటి పథకాల మీద కూడా పునఃసమీక్ష జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఆ రోజు గత సమీక్షలో ఏమైతే డైరెక్షన్స్ ఇచ్చామో వాటిని ఎంతవరకు నెరవేర్చగలిగారు అనేటటువంటి అంశంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారనేటటువంటి విషయంలో పునఃసమీక్ష కూడా చేయటం జరిగింది. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో సమగ్ర శిక్ష అభియానికి సంబంధించి ఉన్నటువంటి కార్యాచరణ ఏ విధంగా నడుస్తుంది, పిఎం శ్రీ స్కూల్స్కి సంబంధించినటువంటి బడుల యొక్క మౌలిక సదుపాయాల కల్పనకు ఏ విధంగా ఈ యొక్క తిరుపతి జిల్లాలో కార్యాచరణ జరుగుతూ ఉంది అనేటటువంటిది, అలాగే తల్లి పిల్లలకు ఇద్దరికి కూడా 6 సంవత్సరాలు వచ్చేటటువంటి పిల్లవారి వరకు గర్భిణీ స్త్రీకి పిఎం పోషణ్ ద్వారా ఏ విధమైనటువంటి పౌష్టికాహారాన్ని వాళ్ళకి అందించేటటువంటి విధంగా కార్యాచరణ ఇక్కడ జరుగుతూ ఉంది అనేటటువంటి అంశాలు. వీటితో పాటు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి తల్లికి వందనముకి సంబంధించినటువంటి బెనిఫిషరీస్ ఎలా ఉన్నారు, వారికి ఏ విధంగా అందుతూ ఉంది, ఎన్టీఆర్ వైద్య సేవద ఆయుష్మాన్ భారత్కి సంబంధించి, అలాగే 104, 108 వాహనాలకి సంబంధించి, 102 వాహనాలకి సంబంధించి ఏ విధమైనటువంటి సేవలు ప్రజలకి అందుతూ ఉన్నాయి, వాటిలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేటటువంటిది నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద సమీక్ష చేయటం జరిగింది. ముఖ్యంగా విద్యకి సంబంధించి దాదాపు ఇక్కడ ఇచ్చినటువంటి డాటా ప్రకారము 1,26,000 మంది పిల్లలు, 57,458 మంది ప్రాథమిక విద్య, అలాగే అప్పర్ ప్రైమరీ స్కూల్కి సంబంధించి 1,029 మంది, హై స్కూల్స్కి సంబంధించి 67,975 మంది, మొత్తం కూడా 1,26,462 మంది విద్యార్థులకి మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం కూడా వారికి ఇక్కడ అందేటటువంటి పరిస్థితి. అలాగే 12 ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఈ యొక్క జిల్లాలో వారి యొక్క విధులు నిర్వహిస్తూ ఉన్నారు.